గొడ్డల పార్టీని చాలా తక్కువగా గొడ్డల పార్టీ నెవర్ అగైన్, జగన్ కు నో ఛాన్స్, చంద్రబాబు నాయుడు గారి కామెంట్స్. ఇప్పుడు రాజకీయంగా ఎవరిది గొడ్డలి పోటు వేశారు? ఈ 2 సంవత్సరాలుగా ఈ రాష్ట్రానికి పట్టినటువంటి నారాసుర గొడ్డలి పోటు ఎవరిది? విద్యా వ్యవస్థ మీద పడిన గొడ్డల పోటు ఎవరిది? వైద్య వ్యవస్థ మీద పడిన గొడ్డల పోటు ఎవరిది? ఈ రాష్ట్రంలో భూముల మీద పడిన గొడ్డల పోటు ఎవరిది? ఇప్పుడు ఈ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రమాదం కాదు, అంతకుముందు చూస్తే వీళ్ళు వచ్చిన తర్వాత బుడమేరు వరద మీద, విజయవాడ మీద బుడమేరు వరద వదిలినటువంటి ఆ గొడ్డల పోటు ఎవరిది? వాళ్ళందరం చంపేసినటువంటి ఆ గొడ్డలు ఎవరిది? ఇవన్నీ మనం డిస్కషన్ చేస్తే చాలా దూరం వెళ్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి 75 ఏళ్ల వయసు వచ్చింది. కనీసం ఈ వయసులో మేము తిట్టాలన్నా కూడా అరే ఇంత వయసు వచ్చినాడికి కనీసం ఇదే లేదా అని చెప్పి ఆ కొద్దిగా కలగాలి. కానీ కలగచ్చుట్లా ఆయన మాట్లాడే మాటలు ఎట్లా ఉన్నాయి రోజు రోజుకి? గొడ్డల పార్టీ ఎవరిదండి? గొడ్డల పార్టీ అంటే 151 సీట్లతో 50% ఓట్లతో, అంతకుముందు 45% ఓట్లతో 67 సీట్లతో, ఏదైతే మొన్న కూడా 40% ఓట్లతో, ఏదైతే 11 సీట్లే రావచ్చు. సో మరి ప్రజల ద్వారా వచ్చినటువంటి మ్యాండేట్ ఆయన గొడ్డల పోటు అయిద్దా? అదే మరి మన నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెవర్ అగైన్ అది ఇదని ఆయన అంటున్నాడు కదా. సరే నెవర్ అగైన్ నువ్వు అనుకుంటున్నప్పుడు సింగిల్ గా పోటీ చేసే ధైర్యం కనీసం రేపు 5వ సారి ట్రై చేయొచ్చుగా. మనం 4 సార్లు ముఖ్యమంత్రి, 4 సార్లు సింగిల్ గా కాదా? ఎందుకంటే మనకు పక్క బీజేపీ ఒక కుడి భుజం లాగా, పక్కన జనసేన ఎడం భుజం లాగా, అయితే మన బతుకులేదు. మళ్ళీ చెప్పుకుంటా 50 ఏళ్ళు, రేపు 2028 వస్తే 50 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నారు. నెవర్ అగైన్ అని అనుకునే వాళ్ళు మరి సింగిల్ గా రావచ్చు కదా. ఇప్పుడు ఆయన మొన్న స్టేట్మెంట్ చూస్తే నాకు 8% ఓటింగ్ పెరిగిందని. నిజంగా 8% ఓటింగ్ పెరిగితే స్థానిక సంస్థ ఎన్నికలైనా సింగిల్ గా పోటీ చేసి ట్రై చేయొచ్చుగా. ఇప్పుడు ఎవరైనా బలం ఉన్నప్పుడు సింగిల్ గా పోతారు కదా వర్మ గారు. బలం లేకపోతేనే కదా నలుగురు కలుపుకొని వెళ్ళేది. మొన్న డిఎంకే ఉంది, వాళ్ళకి బలం లేదని 29 పార్టీలతో పోయారు. అన్నా డిఎంకే ఉంది, 17-18 పార్టీలతో పోయింది. అరే నేను సింగిల్ గా వస్తాడు పక్కన విజయ్. ఎందుకు? ఆయన మీద ఆయనకు నమ్మకం ఉంది, ఆయన బలం మీద ఆయనకు తెలుసు. ఆ మిగిలిన వాళ్ళకి బలం లేదు, ఎటు కనీసం సీట్లు రావని తెలుసు కంటే ఆ పొత్తులతో పోయారు. ఇప్పుడు నేను అడుగుతున్న సింపుల్ గా, ఇప్పుడు గొడ్డల పార్టీ అని అంటున్నాడు కదా. అంటే నీకు ఇప్పుడు విలన్ కి ఎప్పుడైనా హీరో గొడ్డల్లానే కనపడతాడు. ఎందుకంటే ఇప్పుడు విలన్ ఎట్లా ఉంటాడు? హీరోని చూసి కత్తి గొడ్డలి అట్లానే కనపడుతుంది. ఎందుకంటే నిరంతరం భయం అతనికి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి మీరు చూడండి సార్, నెవర్ అగైన్ అని మాట్లాడినప్పుడు అసలు మీకు జగన్ గారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేనప్పుడు ఎందుకు ప్రతిరోజు జగన్ నామస్మరణ చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం మీటింగ్ పెట్టనండి, మహానాడు మీటింగ్ పెట్టనండి, ఢిల్లీ పోనండి, దావోస్ పోనండి, డల్లాస్ పోనండి, కేబినెట్ మీటింగ్ అవనండి, ఏదైతే 4000 రూపాయలు పెన్షన్ ఇస్తా 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టేసే ఏదైతే స్టేజ్ షో డ్రామా కానివ్వండి, ఎక్కడికి వెళ్ళినా జగన్ నామస్మరణ తప్ప ఏమన్నా ఉంటుందా? మీరు చెప్పండి. మీరే రోజు డిబేట్లు పెడుతున్నారుగా. చంద్రబాబు నాయుడు రోజు జగన్ గారు అన్నది, పక్కన తెలంగాణ వచ్చి కూడా పవన్ కళ్యాణ్ జగన్ గారి మీద వైఎస్ఆర్ మీద మాట్లాడుతున్నారంటే వీళ్ళకి పోసుకుంటున్నారని అనుకోక ఏమనుకోవాలి చెప్పండి? ఎందుకు అంత భయం? అసలు నేను లేనప్పుడు ఆ గురించి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? ఒక్క నిమిషం విజయ్, ఎందుకు భయపడుతున్నారట సార్? ఈ రాష్ట్రంలో 2019 నుంచి 24 వరకు వీళ్ళు సృష్టించిన భయోత్పాతం కావచ్చు, పెట్టిన కేసులు కావచ్చు, చేసిన దౌర్జన్యాలు కావచ్చు, ఏ రకంగా సార్ యాక్ట్ 30ని అమలులోకి తెచ్చి ఏ రకంగా కార్మిక సంఘాలని, ఉద్యోగ సంఘాలని, ఆడవాళ్ళని కనీసం ఇంటి తినడం లేకుండా ఏ రకంగా అవసరస్తు కావచ్చు, రోడ్ల మీద కొట్టడం కావచ్చు, రకరకాల ఇబ్బందులు పెట్టడం కావచ్చు, 90 రోజులు 100 రోజులు తిప్పి కేసులు పెట్టడం కావచ్చు. సార్ అసలు వీళ్ళకి సిగ్గుందా సార్? కనీసం మాట్లాడడానికి సిగ్గుందా ఎవరికన్నా? ఇంత దారుణంగా మీరు చేసి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని సాగనంపకపోతే మాకు జీవితాలు లేవు, ఈసారి మేము ఆంధ్రప్రదేశ్ లో మేము కొనసాగలేము, బతకలేమని ప్రజలు మిమ్మల్ని ఓడించి 11 సీట్లకు ఇస్తే మేమేంది సార్ మిమ్మల్ని చూసి పోసుకోవడము? ప్రజలు మిమ్మల్ని చీకొట్టారు, మీరు రాష్ట్రంలో పనికిరారు అని మిమ్మల్ని బహిష్కరించారు. 150 వద్దు, జూముల్లో ఉన్నారు కదా, మళ్ళీ ఇబ్బంది అవుతుంది. నేను ఇస్తాను వెంకటరెడ్డి, నేను ఇస్తానండి. సరే నేను ఇస్తాను మీకు టైం ఇస్తాను, అప్పుడు మీరు మాట్లాడండి. అంటున్నారు సార్. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కూడా ఎన్డీఏ అలయన్స్ లో ఆయన సెంట్రల్ గవర్నమెంట్ అలయన్స్ లో పోతుంది. మరి అంటే నరేంద్ర మోడీ గారు దమ్మలేదా? నరేంద్ర మోడీ గారు సింహం కాదా? మీరు పొత్తాలు వేసి ఏదైతే పోసుకొని ఆయన పొత్తాలు వేసే ప్రతిదానికి మీరు సపోర్ట్ ఇవ్వట్లేదా నరేంద్ర మోడీ గారికి? ఇప్పుడు ఆయన అలయన్స్ లో ఆయన యాక్షన్ మరి ఆయన కూడా సింహం కాదా? ఈ రోజు మీరు ఆయన మాట్లాడగలరా మాట? సార్ ఎవరైతే పార్టీలు ఎవరైతే ఉంటాయో, ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కలుపుకొని సార్ మీరు విజయ్ మాట్లాడతారు సార్. విజయ్ ఎన్ని పార్టీల ఈరోజు సపోర్ట్ తీసుకున్నాడు? కాంగ్రెస్ సపోర్ట్ తీసుకున్నాడు,
విసికే సపోర్ట్ తీసుకున్నాడు, వామపక్ష సపోర్ట్ తీసుకున్నాడు, సపోర్ట్ చేయకపోతే దిక్కులేని పరిస్థితి విజయ్కి. నేను సింహం సింగల్ అంటే సింహం సింగల్ గా పోతేనా అంటే మా అందరితో ముఖ్యమంత్రి తప్ప సార్ బుల్లెట్ దిగిందా లేదా చూడాలి కానీ ముఖ్యమంత్రి అయినా లేదా చూడాలి కానీ మీరు ఎంతమందితో వచ్చారు, ఎన్ని పార్టీతో వచ్చారు అంటే మీరు సింగల్ గా పోయి 30 సార్లు సింహం సింగల్ గా పోయి 30 సార్లు ఓడిపోతే ఓకేనా? ఏం మాటలు సార్ ఇది నాకు అర్థం కాదు సార్. ఎంత మందితో అయినా కలుపుకెళ్తాం, మాకు ఆ సత్తా ఉంది, మాకు స్నేహితులు ఉన్నారు, మేము చూసి వచ్చే వాళ్ళు ఉన్నారు, మాకు ఓట్లేసే వాళ్ళు ఉన్నారు, మీరు ముఖ్యమంత్రి అయ్యావా లేదా అది మాట్లాడతారు వెంకటరెడ్డి గారు. కొత్త సార్ మీరు చెప్పే ఈ పులివెందుల పూలు లేకపోతే మీ సింహము 11 సీట్లు ఎందుకు వచ్చాయో ఒకసారి మీరు గుర్తించుకోండి సార్. పవన్ కళ్యాణ్ గారి సత్తా, నారా లోకేష్ గారి సత్తా, చంద్రబాబు నాయుడు గారి సత్తా ఏమో ఈ రాష్ట్ర ప్రజలు చూపించారు. వాళ్ళంటే ఎంత అభిమానమో, వాళ్ళంతా ఎంత మంచి పనులు చేశారు ఈ రాష్ట్రానికి, మీరు ఎలాంటి పనులు చేశారో ప్రజలు చూశారు కాబట్టి మిమ్మల్ని 11 సీట్లు ఇచ్చారు. ఈసారి 11 సీట్లు కాదు, పులివెందుల నుంచి మీ సింహం సింగల్ గానే పోతుంది ఈసారి అసెంబ్లీకి. ఇంకా 11 కూడా రావు, ఒకటే వస్తుంది వెంకటరెడ్డి గారు. అది ఆలోచించుకోండి, మానేయండి. మీకు సత్తా ఉంటే పవన్ కళ్యాణ్ గారిని కలుపుకొని ముందుకెళ్ళండి, లేదంటే బీజేపీ కలుపుకొని ముందుకెళ్ళండి, లేదంటే వచ్చే పార్టీ కలుపుకొని ముందుకెళ్ళండి. మాట్లాడడం నువ్వు చెప్పే మాట సాక్షి టీవీ కాదు, ఇది 99 టీవీ. రెండో మాట, పవన్ కళ్యాణ్ గారికి అనుభవం లేదంట సార్. ఏదైనా ఒప్పుకుంటే తప్ప సార్. సార్ అక్కడ బ్లాస్ట్ ఎందుకు జరిగింది, అక్కడ ఎందుకు ఆ యాక్సిడెంట్ జరిగిందని ఎవరు అడిగితే నాకంత అనుభవం లేదండి, ఒక కమిటీ వేస్తాం, ఆ ప్యానల్ బయటికి తెలుస్తుందని చెప్పాడు. అది తప్ప సార్. పవన్ కళ్యాణ్ గారి కాలి గోడికి సరిపోని వ్యక్తులు, పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ ఈ రోజు మాట్లాడే వ్యక్తులు ఏం మాట్లాడతారు? ఆయన చిటికేస్తే లక్షల మంది ఒక దగ్గర అవుతారు, ఆయన చిటికేస్తే ప్రభుత్వాలు మారిపోతాయి, ఆయన చిటికేస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఆయన తుఫాను. అలాంటి వ్యక్తిని పట్టుకొని మీరు మాట్లాడితే సార్ ఏమన్నా సార్ సూర్యుడి ముందు కూర్చొని ఉమ్మేస్తే ఏమవుతా సార్? ఆ ఉమ్ము వల్ల మన మొక్కనే పడుతుంది. పవన్ కళ్యాణ్ గారు అన్నా మీరు చంద్రబాబు నాయుడు ఇంకో మాట మాట్లాడతా సార్, ఇంకో మాట ఎస్నేషియా గురించి మాట్లాడతారు. 25 లక్షలతో పాటు ఈ రోజు పర్మనెంట్ జాబ్ ఇస్తామని మాట్లాడతారు. సింగళూరు వెంకటేష్ గారు ఏమన్నారు సార్? సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి, ఖచ్చితంగా జాబ్ ఇవ్వాలని. పిఎస్సీలు అంటే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ లో ఎక్కడ కూడా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ లేవు. ఖచ్చితంగా ఎవరైనా చనిపోతే వారి ఇంట్లో జాబ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు కాంటే చూపెట్టి ప్రూఫ్, నా దగ్గర ప్రూఫ్ ఉంది సార్. ఒక స్పెషల్ కన్సెషన్ లాగానే ఈ రోజు ఈ గవర్నమెంట్ ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఇళ్లలో ఒక జాబ్ ఇవ్వడానికి ముందుకు వచ్చింది. మీరు దయచేసి ఆలోచించాలి. వారి పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్, వారు వాళ్ళ కాళ్ళ మీద నిలబెట్టే వరకు వారికి అన్ని రకాలుగా అండగా ఉంటామని కూడా నారా లోకేష్ గారు చెప్పారు. అది కూడా ఒకసారి గమనించాలా సార్. వాస్తవాలతో రండి మీరు మీటింగ్ ప్రెస్ మీట్ ఆంధ్రజ్యోతి ఈనాడు గురించి నగ్నంగా డాన్స్ చేస్తాయంట. నేనంటాను సార్, సాక్షి టీవీ డాన్స్ చేస్తారు సార్. ఏ ఊళ్ళో నగ్నంగా డాన్స్ చేస్తారు? లేదంటే తాడేపల్లి ప్యాలెస్ లో నగ్నంగా డాన్స్ చేస్తారా సార్? పత్రికల గురించి సార్ ఎవరైనా డెకరం మెయింటైన్ చేద్దా? ఆంధ్రజ్యోతి గురించి ఈనాడు గురించి ఎవరు మాట్లాడుతుంది? మీ మాటలో సొగాలి ప్రీతి గారికి ఇచ్చిన మీ హామీలు అట్టానే ఉంటాయి సార్. పెద్దల వెంకటరెడ్డి అన్న ఈ రోజు ఒక మాట మాట్లాడతా, నేను పార్టీ మారని మాట్లాడుతున్నాడు.